హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా చాలా బాగుండం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆరోగ్యంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈరోజు నేను చేసే వంట స్వీట్ ఐటెం చేస్తున్నా అండి. అదేం స్వీట్ అంటే మనం స్వీట్ షాపులలో తెచ్చుకుంటాం కదా, బాదుషా. చాలా బాగుంటుంది. మెత్తగా టేస్ట్గా ఉండాలంటే చూడండి నేను ఏ విధంగా చేస్తానో ఆ విధంగా చేయండి. ఈరోజు నేను చేస్తున్నాను అనమాట ಬಾದುಷಾ రెసిపీ. మేము ఇక్కడ ಬಾದುಷಾ ಅಂತಾము. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನಿವತ್ತು ಸ್ವೀಟ್ ರೆಸಿಪಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದು ಬಾದುಷಾ ಅಂತ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನೋಡಿ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೂ ಮಾಡ್ಕೋರಿ. ಬರ್ರಿ ಮಾಡೋಣ. చూడండి నేను మైదా తీసుకుంటుండా. ఈ కప్పు తోటి 2 కప్పులు అన్నమాట. రెండు కప్పులు తీసుకున్నా అండి మైదా. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ మైదా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా, స్వీట్ షాపులలో చేసినట్టు వస్తుంది అనమాట మైదా వేసుకుంటే. ఎప్పుడన్నా తింటే ఏమి కాదండి, మైదా డైలీ తినకూడదు. ఇప్పుడు దీంట్లోకి ఇది బేకింగ్ పౌడర్ అండి, 1/2 టీ స్పూన్ వేస్తుండా నేను. కొంచెం సాల్ట్, వంట సోడా 1/2 టీ స్పూను. ఇదే కప్పుతో ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలండి. కొంచెం వేడి చేసి లైట్గా. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇలా మంచిగా కలుపుకున్నాం కదా, ఇట్లా చేసుకుంటే ఇట్లా ముద్దలాగా రావాలన్నమాట. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకుందామండి. ఇదే కప్పుతో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. పెరుగు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మరి మెత్తగా కలుపుకోకూడదు. చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా చూసుకుంటే పొరలు పొరలు ఇట్లా కనపడాలన్నమాట పిండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకుందామండి. ఇప్పుడు అదే కప్పుతోటి 2 కప్పులు షుగర్ తీసుకోవాలి. 2 కప్పులు షుగర్ తీసుకున్న తర్వాత 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. చూడండి వాటర్ 1 కప్పు వేసుకున్నా కదా, ఇంకా అర్ధం వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకుందాం. ఈ షుగర్ సిరప్ గులాబ్ జామ్ పాకం కంటే కొంచెము ఎక్కువ పట్టుకోవాలండి, మరి తీగ పాకం రానియకూడదు అనమాట. ఈ చక్కెర అంతా బాగా కరిగిన తర్వాత కొంచెము స్టిక్కీగా అయితే చాలండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తుండా అండి. చూద్దామండి. చూడండి ఇంత స్టిక్కీగా కొంచెం కావాలన్నమాట. గ్యాస్ ఆఫ్ చేస్తుండా. పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకున్నాం కదా, 15 నిమిషాలు అయింది. ఇంకా మళ్ళీ కలుపుకోకూడదండి. ఎంత సైజు కావాలనో మనకు అంత సైజు చేసుకోవాలన్నమాట.
పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోండి, లేదంటే చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోండి. ఇట్లా బాగా ఒకసారి ఇట్లా చేసుకోవాలండి. ఇట్లా చేసుకొని ఇట్లా చేసుకోవాలండి, ఒత్తుకోవాలి కొంచెం. ఇది చేసుకోండి, కొంచెం పెద్దవి కావాలంటే పెద్దగా చేసుకోండి. ఇట్లా చేసుకొని ఇట్లా సెంటర్లో ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. అన్నిలాగే చేసుకోవాలి. ఇట్లా అనుకోవాలండి. సెంటర్లో ఇట్లా 2 వేళ్ళతోటి ప్రెస్ చేసుకోవాలన్నమాట. కొంచెము టైం పెట్టి చేసుకుంటే ఇంట్లోనే మంచిగా స్వీట్లు రెడీ చేసుకోవచ్చండి. మంచి మంచి ఆయిల్, మంచి మంచి ఐటమ్స్ వేసుకొని ఫ్రెష్ మనమే రెడీ చేసుకోవచ్చు అన్నమాట. మా ఇంట్లో స్వీట్ ఎక్కువగా తింటారు. మా ఆయన అయితే మరి నా కొడుకు కూడా ఫుల్ స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. నేను మా పాప అయితే ఎక్కువగా తిన్నామన్నమాట. ఫస్ట్ టైం మా ఛానల్ను చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేయండి. చాలా కష్టం అండి ఈ వీడియోలు చేయటము. అయినా మీరు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అందరికీ మంచి మంచి కమెంట్లు పెడుతుండ్రు. మాకు మీ అందరూ విలువైన టైం కేటాయించి మాకు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అండి. చూడండి, మొత్తము పిండితోటి రెడీ చేసి పెట్టుకున్నా నేను. ఇంకా పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ ఎక్కువ హీట్ కాకూడదండి. మొత్తం హీట్ అయితే పైన మాత్రమే కాలుతుంది, లోపలంతే పచ్చిగా ఉంటుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఆయిల్ వేడైనాక వేసుకోవాలండి. చూడండి, కొంచెం వేసి చూసుకుందాం. ఆయిల్ ఫుల్ హీట్ అయితే తొందరగా పైకి వస్తుందండి. అది ఇంతే ఉండాలి వేడి. ఇప్పుడు వేసుకుందాం. ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి. ఆయిల్ వేడి ఎక్కువ ఉంటే ఒకేసారి పైకి వచ్చేస్తాయండి, అలా రాకూడదు. ఇప్పుడు మొత్తము పైకి వచ్చిన తర్వాత కలుపుకోవాలి, మనము తిప్పేసుకోవాలి. చూడండి, అన్నీ పైకి వచ్చినాయి కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువ మంట పెట్టుకోకూడదు. ఇప్పుడు అన్నీ తిప్పేసుకుందాం. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం కలర్ రావాలండి. ఈ స్వీట్ అంటే మా అమ్మకు చాలా ఇష్టం అండి. మా నాన్న ఫస్ట్ మా అమ్మకు ఈ స్వీటే తీసుకొస్తాడనమాట. జీతం వచ్చిన అంబటే ఆ నుంచి అంతే బేకరీకి పోయి మాకు ధార్వాడ పేడ, మైసూర్ పాకు అవన్నీ తీసుకొస్తాడు. మా అమ్మకు మాత్రం ఈ బాదుషా తీసుకొస్తాడనమాట. ఇంకా మాకు మా నాన్నకి జీతం వచ్చిందంటే ఆ రోజు మా ఇంట్లో స్వీట్లు పండగ చేసుకునేటోళ్ళము. అట్టా చేస్తాడనమాట. జున్ను, మా పెద్ద అక్కకు మైసూర్ పాకు, మా రెండో అక్కకు పేడ, అట్టా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఐటెం ఇష్టం అండి. అందరికి ఏమి ఇష్టమో అన్నీ తీసుకొని వస్తాడనమాట మా నాన్న. మాకు 8వ తారీఖు వస్తుందంటే ఇంకెప్పుడెప్పుడు స్వీట్లు తెస్తాడని ఎదురు చూసేటోళ్ళము. అంత బాగుండేది చిన్నప్పుడు లైఫ్. చూడండి, ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ తీసుకోవాలి. ఇంకా పక్కకి తీసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ ఎక్కువ వేడిగా ఉండేది అవసరం లేదండి.
ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ సిరప్ కొంచెం వెచ్చగుంటే చాలండి, మరి ఎక్కువ వేడి కూడా అవసరం లేదు. ఇవి తీసుకొని ఈ సిరప్లో వేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి. సెకండ్ బ్యాచ్ చేసేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు నాకు వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ ఫుల్ వేడి ఉంది కదా. ఐదు నిమిషాలు ఈ షుగర్ సిరప్లో ఉంటే చాలండి, మంచిగా పీలుస్తుంది అన్నమాట ఇవంతా. చూడండి పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా బాదుషా. కలర్ చూడండి, కలర్ మంచిగా వచ్చింది, కలర్ గోల్డెన్ కలర్. చూడండి ఇది పక్కన గ్యాస్ మీద ఉందని వేడి పెట్టుకున్నా అనుకుంటారు, లేదండి ఇది గ్యాస్ మీద పెట్టుకోకూడదు. ఒకసారి సిరప్ రెడీ చేసిన తర్వాత పక్కకు పెట్టుకొని ఇవి వేసుకునేటప్పుడు కొంచెం లైట్గా వేడి ఉంటే చాలండి, షుగర్ సిరప్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. చూడండి 4-5 రోజులైనా మంచి జ్యూసీగా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇవి. పైన లేయర్ క్రిస్పీగా రావాలంటే ఈ షుగర్ పాకము తీగ పాకం వచ్చే వరకు పెట్టుకోవాలండి. లేదు మెత్తగా సాఫ్ట్గా ఉండాలంటే స్టిక్కీగా అయినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా ఉన్నాయి కదా, సూపర్గా కుదిరినాయి. ఇంకా మిగిలిన బ్యాచ్ కూడా వేసుకుందామండి. నెక్స్ట్ నేను గ్యాస్ ఆఫే చేసుకొని ఉండండి, గ్యాస్ ఆన్ చేయలేదు ఇంకా, ఎందుకంటే వేడి ఉంటుంది కదా ఈ ఆయిల్. ఇప్పుడు వాటికి పైకి వచ్చిన తర్వాత గ్యాస్ ముట్టించుకోవాలి మనము. చూడండి పైకి వచ్చినాయి కదా, ఇప్పుడు గ్యాస్ ముట్టించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి కూడా మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయినాయి అన్నమాట. పక్కకు తీసుకొని ఇంకా షుగర్ సిరప్లో వేసుకుందాం. ఇంత ఈజీ కదండి బాదుషా చేసుకోవడం. ఈ వేడి తీసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇవి కూడా ఒక 5 నిమిషాలు ఉంచుకొని పక్కకు తీసుకోవాలండి. ఎమ్మిగా బాదుషా రెడీ అయిందనమాట. చూడండి ఇవి కూడా పక్కకు తీసుకుందాం. 5 నిమిషాలు బాగా మంచిగా అబ్జర్వ్ చేసుకున్నదనమాట.
చూడండి ఫైనల్గా కొంచెము బాదాము పిస్తా వేసుకుంటే చూడడానికి లుక్ అదిరిపోతుంది అనమాట. చూడండి టేస్టీగా బాదుషా రెడీ అయిందనమాట. ఇక తినడమే ఆలస్యం. చూడండి ఇవి రెడీ అయినాయి కదా, మంచిగా ఇవి పక్కకు పెట్టుకొని తర్వాత టేస్ట్ చూద్దాము. ఇప్పుడు చేపల ఇగురు చేస్తుండండి నేను. చేపల ఇగురు స్వీట్ ఐటమ్ రెండు ఒకే వీడియోలో పెడితే లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టడం లేదండి. నెక్స్ట్ వీడియోలో చేపల ఇగురు పెడతా అనమాట. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయినాయి కదా మనకు బాదుషా అన్ని. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా కుదిరింది అనేది. శుభ్ర నువ్వు కూడా తిని చూడు. రండి ఫ్రెండ్స్ తిందాం. చూస్తుంటేనే అట్లా కనిపిస్తుంది బాదుషా. నాకు స్వీట్స్ అంటే ఇష్టం అండి, అందుకే చేయమని చెప్పి ఈరోజు చేసింది, పని తీసుకొని టైం తీసుకొని. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంది టేస్ట్. ఉంటుంది నీ స్వీట్ షాప్ లో కూడా పనికిరాదు అంత టేస్ట్ ఉంది. అవునా? చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా టేస్ట్ అదిరిపోతుంది. షుగర్ సిరప్ మంచిగా అబ్జర్వ్ చేసుకున్నది. బాగుండే కదా టేస్ట్. ఏం చెప్తావు, అంత టేస్ట్ ఉంది. ఏమైనా పండగలు వచ్చినప్పుడు ఈజీగా చేసుకుంటే స్వీట్ అండి ఇది. నా కొడుకుంటే తింటే బాగా తింటున్నాడు. వాడు చాలా తింటాడు స్వీట్. వాడు అక్కడ ఉన్నాడు కదా బెంగళూరులో. అదిరింది, భలే కుదిరినాయి. అదిరిపోతుందండి టేస్ట్. అంత బాగా పర్ఫెక్ట్ కుదిరినాయి అన్నమాట. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. కరెక్ట్గా నేను ఏ కొలతలతో తీసుకున్నానో అదే కొలతల ప్రకారం తీసుకొని చేసుకోండి. మస్తు కుదురుతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉండయి స్వీట్. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.